రెడ్ బుక్ తో వాళ్ళకి వణుకు, ఒకడికి గుండెపోటు, ఒకడికి బాత్రూంలో కాలు జారి పడ్డాడు, ఇంకోటి ఏమయ్యాడు అందరికీ తెలుసు. రెడ్ కలర్ చూసినా నిద్ర పట్టట్లేదు. రెడ్ అనేది డేంజర్ కదా, రెడ్ అంటేనే డేంజర్కి సింబల్. మరి వెళ్ళి పిచ్చి కుక్క, రెడ్ బుక్ అంటే మా దృష్టిలో పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్క ఎవరిని పడితే వాళ్ళని కరిసిద్ది. ఆ పిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి ఎవరు కరిపించుకోరు కదా. మంచి కుక్క అంటే విశ్వాసంగా ఉంటుంది, పిచ్చి కుక్క ఏం చేసిద్ది, కొరికేసిద్ది ఎవరిని పడితే వాళ్ళని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కురుకుతుంది, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అక్రమంగా కేసులు పెడుతుంది. రేపు జనసేనలకు వస్తుంది, తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా వస్తుంది. నారా లోకేష్ భజన ఎవరు చేయకపోతే వాళ్ళకి. రెడ్ బుక్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం భయపట్ల. పిచ్చి కుక్క కాబట్టి పిచ్చి కుక్క దూరంగా ఉందాం, పిచ్చి కుక్క గరిస్తే మళ్ళీ ఇంజక్షన్లు చేయించుకోవాలి కదా అని చెప్పి ఉంటుంది. మరి తారక రత్న గారికి కూడా రెడ్ బుక్ వల్ల గుండెపోటు వచ్చిందా? నిన్న జలీల్ ఖాన్ గారు అస్వస్థకు గురయ్యాడు, రెడ్ బుక్ వల్ల అయ్యాడా? మీరు పరిపాలన చేతగాక కేసులు పెట్టడం, వేధించడం. మీరు రెడ్ బుక్ అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ బుక్లో అయినా రాసుకోండి, జగన్ 2.0 ఏదో చూపిస్తా ఉన్నాం కదా, వెయిట్ అండ్ సీ. ఇక 4 ఏళ్లే, 5 ఏళ్ళలో 1 ఏడాది అయిపోయింది మిస్టర్ షాడో సీఎం నారా లోకేష్ గారు. వెయిట్ అండ్ సీ. తొందర ఎందుకు పడతారు? అధికార మదాన్ని ఖచ్చితంగా దించుతాం, మామూలుగా దించం. తలకెక్కిన మీ పొగర్ని, మీ అహాన్ని, మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి ఈ పిచ్చి చేష్టల్ని ఖచ్చితంగా దించుతో రాసి పెట్టుకోండి. మీరు అదే రెడ్ బుక్లో రాసి పెట్టుకోండి. రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి మీకు దమ్ముంటే రాసి పెట్టుకోండి. అప్పుడు చూసుకుందరు. కానీ జైలుకి పర్మిషన్ ఇస్తాం మీకు. ఆ రెడ్ బుక్ చూసుకోవడానికి జైల్లో ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇస్తాం. రోజు జైల్లో ఉన్నప్పుడు ఊసలో లెక్క పెడుతున్నప్పుడు, అరే రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసుకోమని అన్నారు కదా, సో అది గుర్తు తెచ్చుకుందరు. కానీ ఆ రోజు ఏంటో చూద్దరు. కానీ వెయిట్ అండ్ సీ. వీళ్ళు నిన్న మహానాడుకు సంబంధించి, అది నిజంగా మహానాడు కాదు, మహానసనాడు. మోసగాళ్ళంతా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహామోసగాళ్ళంతా 3 రోజుల పాటు కడప వెళ్ళి, ఆ 3 రోజుల పాటు కడపలో చేసినటువంటి మహా అతి, మహా డ్రామా, మహా నస, మహా అబద్ధాలని ఒకేసారి, మహా డ్రామాలు, మహా అతి, మహా నసతో 3 రోజుల పాటు జనాల మెదడులో ఏదైతే విషం ఎక్కించే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ నస కార్యక్రమమే ఈ మహానాడు అని చెప్పాలి. ఈ మహానాడుకు సంబంధించినటువంటిది హెడ్డింగ్ చూస్తే, నిన్న వైకుంఠపాలి మనకొద్దు, చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఎక్కడం మళ్ళీ పట్టడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పట్టడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2010లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదని చెప్పి, మంచి పాలన కొనసాగించాలని, ఎక్కడం దిగలన్నా అంటే ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా అంటే ముఖ్యమంత్రిగా ఇది ఆయనకి, ఆయన తర్వాత ఆయన కొడుక్కి లేదా ఆయన మనవడికి ఒకసారి శాశ్వతంగా అధికారం ఇస్తే అప్పుడు అభివృద్ధి జరిగిద్దంట. 5 ఏళ్ళలో అభివృద్ధి జరగదంట. మరి మిగిలిన రాష్ట్రాలన్నిటికీ 5 ఏళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నాయా, లేదంటే 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో మేము అసలు సంపద సృష్టి చేస్తాం, పేదరికం లేకుండా చేస్తాం, అసలు మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పేటటువంటి సొల్లు పురాణం ఏంది, వచ్చిన తర్వాత చెప్పేటటువంటి మళ్ళీ ఇప్పుడు ఈ పురాణం ఏంటి? 5 ఏళ్ళు అధికారం, 5 ఏళ్ళు ఏం చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళే కదా టర్మ్ ఇచ్చింది, దాంట్లో 2 ఏళ్ళు కోవిడ్ కదా, అంటే 3 ఏళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క. మరి నువ్వు 5 ఏళ్ళు ఏం చేయలేవు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలని అడుగుతున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి గ్రామాన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా దాదాపుగా 35,000 స్కూళ్లు బాగు చేసినటువంటి కార్యక్రమం. 15,000 స్కూళ్ళు మొదటి దశలో, రెండో దశలో 22,000 స్కూళ్ళు, 37,000 స్కూళ్ళు, ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ప్రతి ఇంటికి సంక్షేమం, ఒక వాలంటీర్ల వ్యవస్థ, గ్రామంలోనే కొత్త అంగన్వాడీ కేంద్ర భవనం, కొత్త పాల సేకరణ కేంద్రం ప్రతి గ్రామంలో. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త హాస్పిటల్స్ నాడు నేడులో భాగంగా డెవలప్ చేయడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇవన్నీ 3 ఏళ్లలో. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్లే మాకు టైము. 2 ఏళ్ళు కోవిడ్ పోయినా చేసి చూపించారు. నీకు చేతగానటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఒప్పుకో. ఈ నసెందుకు జనాలకి? ఈ వయసులో కూడా ఇంకా నువ్వు జనాలను ఇసుకిస్తా ఉన్నావు. రెండోది, రాయలసీమ ముద్దుబిడ్డ ఎవరు? రాయలసీమ ద్రోహి నువ్వు. రాయలసీమ ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రంలో ముద్దుబిడ్డలు ఇద్దరే. ఒకటి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఎంతో మేలు చేశారు. నువ్వు కుప్పానికి కూడా ముద్దుబిడ్డవు కాలేవు. ఎందుకంటే కుప్పంలో మొన్న ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు 2 ఎకరాలు అట్టహాసంగా.
ఇన్ని సంవత్సరాలు నీ కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్నది కూడా లేదు. అంటే నువ్వు మరి ఏ విధంగా అవుతావు రాయలసీమకి? కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో నువ్వు కుప్పానికి కూడా ముద్దు పెట్టగలేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులు ఏరేస్తాం, రాజకీయాలు లేకుండా చేస్తాం. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్. ఇది 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నా నువ్వు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటున్నావా? ఏదైతే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా? ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు బ్రీఫ్డ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు క్లీన్ పాలిటిక్సా? అసలు నువ్వు ఇప్పుడు దేని మీద బయట ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు? రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే 53 రోజులు జైలుకి వెళ్ళి వచ్చి నువ్వు బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావా? మద్యం కేసులో A3గా బెయిల్ మీద బయట ఉన్న మీరు క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారా? ఇది క్లీన్ పాలిటిక్సా? సిగ్గుండాలి.